మంత్రి పేరు చెప్పి గురుకులాల పాఠశాలల్లో సీట్ ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి మంత్రి సీతక్క అనుచరుడినని చెబుతూ సిర్పూర్ కాగజ్ నగర్ కౌఠాల పలు మండలాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో సీటుకు 20,000 చొప్పున మాట్లాడుకొని అడ్వాన్స్ కింద ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు వసూలు చేశారు. ఇలా మొత్తం 26 మంది విద్యార్థుల నుంచి వసూలు చేశాడు. అనంతరం సీట్ ఇప్పించాలని ఒత్తిడి చేయడంతో మంత్రి పేరుతో ఉన్న ఓ లెటర్ చూపించి నమ్మబలికాడు. మరోవైపు విద్యార్థులు ఇప్పటికే చదువుతున్న పాఠశాలల నుంచి టీసీలు సైతం తీసుకోమని చెప్పాడు. చివరకు ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. అటు గురుకులాల్లో అడ్మిషన్ రాక చదువుతున్న పాఠశాలకు వెళ్లలేక విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యక్తిపై ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతిబా ఫులే హాస్టల్ వేస్తా అని మమ్మల్ని డబ్బులు తీసుకున్నాడు. కామ్రే ప్రశాంత్ కుమార్ ఆసిఫాబాద్ అతంది. అయితే మేము అందరూ ఒకరికి ఒకరు ఇట్లా పరిచయం చేసి అంటే ఒకేసారి మేము ఆయన నమ్మలేదు. ఒకరి తర్వాత ఒకరు చెప్పిన తర్వాత మేము నమ్మినాం అన్నట్టు. అలాగా అతన్ని మేము నమ్మినాము 26 మంది. అయితే అతను ఏం చేసిండు, రేపు ఎల్లుండి అని 2 నెలలు అయిపోయినా కూడా మాకు ఏది కూడా చెప్పలేదు. ఒక రోజు రమ్మన్నాడు, కాగజ్ నగర్ కి రమ్మన్నాడు. మేము వచ్చేసరికి అతను సెల్లులు చిచ్చా పెట్టిండు. బాలాజీ నగర్ లో రూమ్ రెంట్ ఉంటా అని చెప్పేసరికి మేము ఒక రోజు మొత్తం మంది వచ్చి అతన్ని వెతికినాము. అయితే అతను మాకు ఎంత వెతికినా కూడా ఇక్కడ ఆయన ఉండడు అని చెప్పిండు. ఆ కాలనీ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి మేము సార్ ని కలిసి మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలా మోసపోవద్దు. మాలాగా మేము కూలి పని చేసుకునేటోళ్ళము. మాలాగా మీరు కూడా ఎవరు దయచేసి మోసపోవద్దు పిల్లలని.